సంధ్య థియేటర్ గొడవ తర్వాత సినీ రంగ ప్రముఖులంతా దాదాపు 36 మంది దర్శకులు, హీరోలంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సినీ రంగానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద చర్చించామని చెప్పేసి చెప్పారు. కానీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే బిగ్ టీవీలో వచ్చిన వార్తల ప్రకారం సినిమా రంగ ప్రముఖులు ఎవరు సినిమా రంగానికి సంబంధించిన అంశాల మీద రేవంత్ రెడ్డిని కలవలేదని, కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అంటే అల్లు అర్జున్ మీద పెట్టబడిన కేసులకు సంబంధించి కొంచెం మెతగ్గా వ్యవహరించమని, అదేవిధంగా సినిమాలకి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచడం ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పేసి వాళ్ళు కలిశారు తప్ప, వాళ్ళు సినిమా రంగానికి సంబంధించిన అభివృద్ధి కోసం, ప్రభుత్వ సహకారం కోసం ఏం కలవలేదు. కేవలం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ పెంచడం కోసం కలిశారు అని చెప్పేసి బిగ్ టీవీ ప్రసారం చేసింది. ఇదే రేవంత్ రెడ్డి అభిప్రాయం అని కూడా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఆయన అనుకూలమైన ఛానల్. రేవంత్ రెడ్డి కూడా నేను ఈ బెనిఫిట్ షోలకి, టికెట్ రేటు పెంచడానికి నేను వ్యతిరేకం, నేను అసెంబ్లీలో ఏం మాట్లాడానో దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి సినీ రంగ ప్రముఖులకి చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇదే టీం అంతా కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటల మీద పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వీళ్ళందరూ వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కానీ ఇతరతర మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం సినీ రంగాన్ని వేధించడానికి, తన కాళ్ళ దగ్గరికి వీళ్ళందరినీ తెప్పించుకోవడానికి, వీళ్ళని అణిచివేయడానికి ఈ విధంగా బిహేవ్ చేస్తాడని చెప్పేసి విమర్శ చేశారు. కానీ ఈ రోజు ఎవరికి కూడా అలాంటి విమర్శ చేయడానికి ఎవరికి ధైర్యం లేదు. అయితే మనం ఇంకొక కోణం నుంచి చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ బెనిఫిట్ షోలు ఇవ్వడము, టికెట్ రేటు పెంచడం ద్వారా నిజానికి ప్రయోజనం కలిగించేది అతి కొద్ది మంది పెద్ద హీరోలకి, భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నామని చెప్పి కొంతమందికి. వాస్తవానికి భారీ బడ్జెట్ వాళ్ళు సినిమాకి ఏం పెట్టడం లేదు. దాదాపు 100 కోట్ల రూపాయలు హీరోలకి, డైరెక్టర్లకే తీసుకుంటున్నారు. వాస్తవానికి ప్రొడక్షన్కి అయ్యి దాంట్లో గ్రాఫిక్స్ కానీ కథలకు కానీ పెట్టే ఖర్చు చాలా తక్కువ. కనుక కొద్ది బడ్జెట్తో కూడా వీళ్ళు తీసేంత గొప్ప సినిమాలు తీయొచ్చు. టికెట్ రేటు పెంచకుండానే, బెనిఫిట్ షోలు వేయకుండానే వేయొచ్చు. కనుక అతి కొద్ది మంది చేతిలో ఉన్న సినిమా రంగాన్ని బెనిఫిట్ షోలను, టికెట్ రేటు పెంచకుండా ఉంటేనే 10 మంది చేతిలోకి వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది విజ్ఞులు అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే. ఈ నిర్ణయం మీద ఆయన ఇలాగే ఉంటారా, లేదంటే సినిమా రంగ ప్రముఖులంతా తన దగ్గరికి వచ్చి కలిసిన ఈ సందర్భంలో వెంటనే తగ్గితే ప్రజలు ఏమనుకుంటారో అని ప్రస్తుతానికి ఈ విధంగా మాట్లాడి, ఆ తర్వాత సినిమా రంగం నుంచి ఆయనకి ఏదన్నా బెనిఫిట్స్ అందితే తన నిర్ణయాన్ని క్రమక్రమంగా చాప కింద నీరులాగా మార్చుకుంటారనేది కాలమే చెప్పాలి.